నమస్తే, వెల్కమ్ టు RedTV. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్ స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. మేడం, కొంతమంది కమెంట్స్ రూపంలో వాళ్ళ సమస్యల్ని చెప్తూ ఉన్నారు. మనం ఒక్కొక్కటిగా వాటికి ఆన్సర్స్ చెప్తూ ఉన్నాము. అయితే ఒక్క కమెంట్ మాత్రం చాలా మంది అడుగుతూ ఉన్నారు. మా ఇల్లు అమ్ముడు అవ్వడానికి ఏదైనా మార్గం మాకు చెప్పండి, సో దట్ వాళ్ళకి అప్పులు ఉండొచ్చు, లేకపోతే వేరే ఏదైనా ఇల్లు కొనుక్కోవాలనుకోవచ్చు, ఏదైనా రీజన్ అవ్వచ్చు. ఇల్లు అమ్ముడు అవ్వట్లేదు, అది అలా ఉండిపోయింది అని అంటున్నారు. ఏదైనా రెమెడీ చెప్తారా? తప్పకుండా. మనం ఫస్ట్ దీని గురించి మాట్లాడుకోవాలి అని అంటే, ఫస్ట్ ఏదైనా అమ్ముడవ్వాలి అని అనుకుంటే ఏదో ఒక విఘ్నాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. అంటే కొంతమంది అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఇది ఇంత రేట్ లేదండి అని చెప్పడము, లేకపోతే పడని వాళ్ళు చెప్పడము, ఏదో మధ్యవర్తులు ఎవరో ఒకళ్ళు ఆపడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. వాళ్ళు అనుకున్న రేటు కొంతమందికి రాకపోవచ్చు. ఇవన్నీ కాకుండా ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే, విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకోండి. ఏమని? ఇల్లు అమ్ముడైన వెంటనే ఏదైతే ముందు అడ్వాన్స్ వచ్చేసిన తర్వాత కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా, అప్పుడు మొత్తం చేతికి అందుతుంది కదా. ఇంకా ఫస్ట్ ఆ డబ్బులు రాగానే ముందు వినాయకుడి గుడిలో ఎంతో కొంత ఇస్తాము, అలాగే ఇంట్లో ఉండ్రాళ్ళు పోస్తాం. ఉండ్రాళ్ళు చేసి నైవేద్యంగా పెడతాము అని చెప్పి మా సైడ్ ఉండ్రాళ్ళు పోస్తాము అని అంటారు. అందుకని అర్థంగా పోయడం ఏంటో అనుకుంటారు. పోయడం అంటే ఏం లేదు, 21 ఉండ్రాళ్ళు చేసి అలా పెట్టడం అనమాట. స్వామి దగ్గర ఎక్కువ మొత్తంలో చేస్తున్నాం కాబట్టి ఉండ్రాళ్ళు పోయడం అని అంటాం. సో ఆ ఉండ్రాళ్ళు 21 నెంబర్కి తక్కువ కాకుండా చక్కగా స్వామికి ఆ రిజిస్ట్రేషన్ అయిపోయిన రోజు ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెడతాను. ఆ రోజు సాయంత్రమే వచ్చి గుడిలో తప్పకుండా దక్షిణ సమర్పించుకుంటాం. మీరు ఎంతన్నా మీ మనసుకి ఎంత అనిపిస్తే అంత అనేది దండం పెట్టుకోండి. దీనివల్ల ఏమవుతుంది, ఎటువంటి విఘ్నాలు ఆటంకాలు లేకుండా స్వామి తప్పకుండా రక్షిస్తారు అనేది మనకు తెలుస్తుంది. అవునా? రెండు ఏంటంటే, ఒకటి స్విచ్ వర్డ్ ఉంది. దీనివల్ల చాలా హౌసెస్ ప్రాపర్టీస్ సేల్ అయ్యాయి. నేను చాలా మందికి ఇచ్చాను. ఇది ఒకటి అందరూ, నేను కింద మీరు ఇవ్వండి, క్యాప్షన్లో కూడా ఇవ్వండి, స్క్రోల్ చేస్తారు కదా. యాడ్ గివ్ ఫుల్ కౌంట్ ఆన్. యాడ్ గివ్ ఫుల్ కౌంట్ ఆన్. ఆన్ ఆన్ యాడ్ గివ్ ఫుల్ కౌంట్ ఆన్. అది అంటే ఏంటంటే, మా దగ్గర ఉన్న డబ్బు కంటే కూడా ఇంకా ఎక్కువ డబ్బు రావాలి, పూర్తి మొత్తంలో రావాలి అనేది మనము ఆన్ చేస్తున్నాం. ఆ ప్రక్రియని ఆన్ చేస్తున్నాం అన్నమాట యూనివర్స్ నుంచి. అంతే కదా. యాడ్ గివ్ ఫుల్ కౌంట్ ఆన్. ఇది 28 టైమ్స్ ఖచ్చితంగా చదవండి. మార్నింగ్ 28 టైమ్స్, మధ్యాహ్నం 28 టైమ్స్, నైట్ 28 టైమ్స్. ఎవరో ఒకళ్ళు చదివితే సరిపోతుంది. ఎవరో ఒకళ్ళు చదివితే సరిపోతుంది. అయితే నేనేం చెప్తాను అంటే, ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది చదివారనుకోండి, 5గురు చదివారనుకోండి, ఆ రోజు 100 సార్లు అయిపోతుంది కదా. అవునా? పైగా ఇల్లు అమ్ముడుపోయినందువల్ల ఆ ఇంటిల్లి పాదికి అవసరం తీరుతుంది కదా. కొంతమంది ఏదైనా ప్రాపర్టీ అమ్ముడు పోవాలి, పిల్ల పెళ్లికనో దేనికనో పెడతారు, పెళ్లి సెటిల్ అవుతుంది, తొందరగా అమ్ముడు పోవాలి. అప్పుడు ఎట్లా? అందరూ చదివితే ఇంట్లో వివాహం జరిగితే అందరికీ సంతోషమే. కాబట్టి అందరినీ చేయమని చెప్తాను. ఇది ఒక్కటి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ వర్డ్ రాసేసుకొని ఒక చిన్న పేపర్ మీద, పొడుగు పేపర్ మీద ఇలా రాసేసుకొని తల కింద పెట్టుకొని పడుకోండి. ఆ వైబ్రేషన్ అనేది, అంటే పిల్లో కవర్లో పెట్టేసేయండి, లేకపోతే ఇంకా బెటర్, అటు ఇటు పడకుండా ఉంటుంది కాబట్టి పెట్టేసేయండి. ఇది చేసిన తర్వాత తప్పకుండా నెల రోజుల్లో ఖచ్చితంగా ప్రాపర్టీ అనేది సేల్ అవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది. అయితే జరిగిన తర్వాత వినాయకుడికి పెట్టుకున్న దండం ఒకటి మర్చిపోకూడదు. యూనివర్స్కి ఏదైనా చేయడం అనేది మర్చిపోకూడదు. నేనేం చేస్తాను అంటే, ఎక్కడన్నా ఒక 4-5 చెట్లు పాతి పెట్టడం. స్కూల్స్ ఉంటాయి, స్కూల్స్లో కుండీల్లో మీరు ఒక 4-5 చెట్లు ఇచ్చారనుకోండి, వాళ్ళు ఎప్పుడు వాటర్ పోస్తూ ఉంటారు. ఇలాంటివి అనమాట. ఇలా యూనివర్స్కి ఏదో ఒకటి గ్రాటిట్యూడ్ చూపించడము. అంత అలా కాదు అనుకుంటే కనుక థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి బయటకు వచ్చి ఆకాశాన్ని చూసి దండం పెట్టుకోవడం. నేను అడిగిన వెంటనే గ్రాటిట్యూడ్ అయిపోయిన వెంటనే గ్రాటిట్యూడ్ చేయాలి. ఇల్లు సేల్ అయిన వెంటనే గ్రాటిట్యూడ్ చూపించాలన్నమాట. అంటే పని అయిపోయిన వెంటనే యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చూపించే విధానం ఏంటి అని అంటే, స్విచ్ వర్డ్ 3 పూట్ల చదివేస్తూ ఉంటాం, విజువలైజ్ చేసుకుంటాం, అమ్ముడు పోయింది, మన పని అయిపోయింది అని చెప్పి. అమ్ముడు పోయిన తర్వాత ఎవరైనా కాలేజీలో పెద్ద ఎత్తున మెడికల్ సీట్స్కో వాటికి అవి కట్టేసామని చెప్పి విజువలైజ్ చేసుకోవచ్చు. పిల్ల పెళ్లి కోసం ఏమన్నా చేస్తూ ఉంటే కనుక పిల్ల పెళ్లి సవ్యంగా అయింది అనుకోవచ్చు.
లేదా చిన్న ఇల్లు అమ్మేసి పెద్ద ఇల్లు కోసం ఖర్చు పెడుతున్నాము అనుకుంటే ఆ పెద్ద ఇల్లు నిర్మాణం అయిపోయింది, అది అమ్ముడుపోయిందని విజువలైజ్ చేసుకోవచ్చు. మీ కోరిక ఏదైతే ఉందో అది విజువలైజ్ చేసుకోండి, సబ్ కాన్షియస్ మైండ్కి రీచ్ అవుతుంది, తప్పకుండా అవుతుంది. పని అయిపోయిన తర్వాత యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చూపించడం అనేది థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి తప్పకుండా. అది చెప్తే మంచిది. ఇంకా కొంచెం ఇట్లా 4-5 కుండీలు అవి కొన్ని ఏదైనా స్కూల్లోనూ వాటిల్లోనూ ఇస్తే కూడా చాలా మంచిది అన్నమాట. ఎందుకంటే రోజు వాటర్ పోస్తూ ఉంటారు కదా వాళ్ళు, రోజు మన గ్రాటిట్యూడ్ యూనివర్స్కి చేరుతూ ఉంటుంది అనమాట. అది ఓకే. అంటే ఎక్కడో పాత పెట్టేసి మళ్ళీ దాని సంరక్షణ అది లేకుండా ఉండకుండా జాగ్రత్త ఈజీగా చెప్తున్నాను నేను. ఎందుకంటే ఓ రోజు వెళ్ళి నీళ్లు పోసొస్తాం మనం అనుకుంటాం ఆవేశంలో, మనమే వెళ్ళి పోద్దాం ఏం కాదు అని. కాకపోతే ఏంటంటే మన ఇంటి ఆవరణలో కూడా పెద్ద పెద్ద చెట్లు పెంచుకునే అవకాశం లేదు. కాబట్టి మనం ఎక్కడైనా వేరే ఎవరికన్నా ఇస్తే వాళ్ళు వాటర్ పోస్తుంటారు. అయితే చాలా మంది నన్ను అడుగుతారు, ఇంట్లో మనం పెట్టుకోవచ్చా? మీకు ప్లేస్ ఉందనుకోండి, ఇంట్లో మీరు కూడా పెట్టుకోవచ్చు, తప్పకుండా చేయొచ్చు ఆ పని. కాకపోతే ఎవరికన్నా ఇస్తే గిఫ్ట్గా ఇచ్చిన ఆనందం ఇంకొక డిఫరెంట్గా ఉంటుంది. కరెక్ట్. అది అయితే ఈ మొక్కలే పెంచాలి లేకపోతే ఈ మొక్కలకి అంటే పూల మొక్కలా లేకపోతే ఎలాంటి మొక్కలు అయితే బాగుంటుంది? అంటే పువ్వుల మొక్కలు అని అంటే జనరల్గా మనం ఎవరైనా చూస్తే క్రోటన్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాకపోతే నాకైతే మాత్రం పువ్వులు వచ్చే మొక్క అయితే చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పువ్వు అనేది తీసి తప్పకుండా దేవుడికి పెడతాం కదా. సో ఇంట్లో కూడా మనము ఈ అపరాజిత చెట్టు ఉంటుంది, శంఖ పుష్పాలు అంటారు, బ్లూ కలర్వి వైట్ కలర్వి ఉంటాయి. అవి పెంచుకుంటే చాలా మంచిది, తప్పకుండా కోరిక తీరుతుంది. మీరు అది పెంచి చూడండి. నేను ఇంట్లో రెమెడీ ఫాలో అయిన తర్వాతే మీకు చెప్తాను ఏదైనా కూడా. చెట్లు ఏంటి అని అన్నారు కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇంకా అసలు చెట్ల గురించి కూడా ఒక ఎపిసోడ్ లో చేసుకుందాము. ఈ లోపల అంటే ఇది కూడా సంకల్ప బలమే. శంఖ పుష్పం తెచ్చుకొని పెట్టి దానికి వాటర్ పోస్తూ యాడ్ గివ్ ఫుల్ కౌంట్ ఆన్ అనుకుంటుంటే కూడా చెట్టు ఎంత తొందరగా ఫాస్ట్ గా ఎదుగుతుంది శంఖ పుష్పం చెట్టు. అట్లానే ప్రాపర్టీ కూడా తొందరగా సేల్ అవడానికి అవకాశం ఉంది. అయితే ఇది ఓన్లీ ఇళ్ళకే, ఇప్పుడు మీరు చెప్పింది ఈ స్విచ్ బోర్డ్ ఇళ్ళకేనా లేకపోతే ప్లాట్స్ కి కూడా, అంటే స్థలాలు అమ్ముడవడానికి కూడా? ఏదైనా ప్రాపర్టీనే, స్థలమైనా ఫ్లాట్ అయినా ఏదైనా ప్రాపర్టీనే తప్పకుండా సేల్ అవుతుంది. ఇది చేస్తే మంచి, అంటే ఏదో తక్కువ అడిగేస్తున్నారు మనం అర్జెంటుగా అమ్ముతున్నాము అని చెప్పి అట్లాంటివి కాకుండా మీకు న్యాయంగా ధర్మంగా అందుతుంది డబ్బు కూడా, కరెక్ట్గా రేట్ అందుతుంది. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఓకే. అయితే ఇప్పుడు మనం ఇంకొకటి చేయొచ్చు. చాలా రోజులు అయిందండి అది మేము అనుకుంటూనే ఉన్నామండి అవ్వడం లేదు అనుకుంటే కనుక అక్కడ ఎలోవెరా చెట్టు దొరుకుతుంది, అది కలబంద. అది తీసుకొని వెళ్ళి ఏ ప్రాపర్టీ అయితే సేల్ చేయాలనుకుంటున్నారో కుండీ అక్కడ పెట్టేసారండి. అలోవెరాకి అక్కడ చెట్టు దగ్గరున్న వాళ్ళని ఎవరినైనా వాటర్ పోయమంటే పోస్తారు, ఆ కుండీలో స్టేబుల్గా ఉండిపోతుంది. తవ్వి పెడితే మళ్ళీ ప్రాబ్లం, అది గుచ్చుకుంటుంది, కిందకు ఉంటుంది. కాబట్టి కొంచెం కుండీ ఉంటే ఎవరికైనా గుర్తు కూడా ఉంటుంది వాటర్ పోద్దాము అని చెప్పి కుండీలో ముందే పెట్టేసేసుకొని అది అలోవెరా అక్కడ ప్లేస్ చేస్తారండి. చాలా బాగా తొందరగా సేల్ అవుతుంది అనమాట. అలోవెరా పెట్టినప్పుడు మాత్రము ఫస్ట్ పసుపు కుంకుమ అనేది వేయండి ఫస్ట్ రోజు చాలు. ఇంకా మళ్ళీ అలోవెరా చెట్టు మీద పసుపు కుంకుమ వేసేసి దండం పెట్టుకోండి. ఎటువంటి నెగటివిటీస్ ఉన్నా కూడా పారద్రోలి స్థలము, ఇల్లు, ఈ ప్రాపర్టీ సేల్ అయ్యేటట్టుగా చూడమని చెప్పి దండం పెట్టుకోండి. అలోవెరా ప్లేస్ చేసి వచ్చి పసుపు కుంకుమ వేస్తే కూడా ప్రాపర్టీ తొందరగా సేల్ అవ్వడానికి అవకాశం. ఓకే. అది ఇంట్లో కూడా ఇదేనా మేడం? ఇంటికి కూడా ఇంటికి కూడా అంతే. మీరు ఏదైనా ఇల్లు అమ్మాలనుకుంటున్నారు, ఇక్కడ కొత్తది కొనండి. ఇంట్లో ఉన్న అలోవెరా తీసుకొని వెళ్ళకండి, మళ్ళీ కొత్తది కొని చక్కగా కుండీతో సహా కొనుక్కోండి. అది తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టేసేసి ఇంట్లో కూడా మనం పెంచుకోవచ్చు. ఎలాగో ఇంట్లో పెంచుకోవచ్చు, చాలా మంచిది. మీకు నెగటివిటీ అనేది రాదు అసలు. ఇది ఎందుకంటే వాటర్ చాలా తక్కువగా తీసుకొని చాలా తొందరగా ఎదుగుతుంది కలబంద. మీకు చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి కదా, అవంతా నెగటివిటీని స్టాప్ చేస్తుంది, మంచి ఆక్సిజన్ అందిస్తుంది. ఇదంతా చాలా బాగుంటుంది. అండ్ దేనికైనా కూడా మీరు ఇట్లా హెయిర్ కేర్ గ్రోత్ కానీ స్కిన్ కేర్ కానీ దేనికైనా మన ఇంటిదే పనిచేస్తుంది అప్పుడు. సో అలోవెరా మంచిది చాలా, ఇంట్లో పెంచుకుంటే కూడా. చాలా చక్కటి మార్గాన్ని చెప్పినందుకు కృతజ్ఞతలు మేడం. నమస్తే. ఓకే అమ్మా.